మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ప్రియమైన వాళ్ళరా, భూమిలో నుంచి మంచి మంచి పదార్థాలు వస్తాయి. ఆ పదార్థాల ద్వారా మనం తృప్తిపరచబడతాం. ఆ పదార్థాల ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. ఆ పదార్థముల ద్వారా మనము భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరముగా నిలిచి ఉంటాం. మీరు చూసినట్లయితే ఈ మామిడి చెట్టుకు ఈ మామిడి ఫలాలు ఏ విధంగా ఫలించాయంటే ఇది భూమిలో నుంచి ఈ చెట్టు నుంచి ఏమంటే చక్కటి కాయలు అని వచ్చాయండి. ఈ చెట్టు నిండా విస్తారమైనటువంటి కాయలు కాశాయి. అంటే ప్రభు మనల్ని ప్రేమించి ఈ చెట్టుకు ఏ విధంగా కాయలు కాశాయో అదేవిధంగా ప్రభు ఈ భూమిలో నుంచి మంచి మంచి పదార్థాలు అనేవి ఆయన మనకిస్తాడు. ఆయన మనకి ఇచ్చినప్పుడు ఈ మంచి పదార్థముల ద్వారా మనం పోషించబడతాం, తృప్తిపరచబడతాం, సేదతీర్చబడతాం, సంతోషభరితులముగా మనం మలచబడతామండి. మరి ఆయన మనకి ఇన్ని శ్రేష్టమైనటువంటి మంచి పదార్థాలు మనకు అనుగ్రహించాలంటే మనమంట దేవుని మాట వినాలి. ఎప్పుడైతే యేసయ్య మాట మనం వింటామో అప్పుడు దేవాది దేవుడు భూమిలో నుంచి మంచి మంచి పదార్థాలు ఇస్తాడండి. ఆ పదార్థముల ద్వారా మనం పోషించబడతాం. ఆ పదార్థముల ద్వారా మనం తృప్తిపరచబడతాం. మరి ఈ రోజున నీవు దేవుని మాట వినే వ్యక్తిగా ఉన్నావో లేదో నీవు కూడా ప్రార్థన చేసుకొనుము. నిశ్చయముగా ఈ చెట్టుకి ఈ మామిడికాయలు ఏ విధంగా బాగా ఫలించాయో అదేవిధంగా నా ప్రభు నీ జీవితాన్ని ఫలభరితముగా మలిచి అనేకులకు దీవెనకరముగా మలచునుగాక. ఆమేన్. మరి ఇన్ని శ్రేష్టమైన మంచి పదార్థాలు మనం పొందుకోవాలంటే మొదట మనం దేవుని మాట వినేవారంగా ఉండాలండి. దేవుని మాట మాత్రమే శక్తిగల కార్యాలు చేస్తుంది. ఒకరోజు యేసు ప్రభుల వారు ఆయన సముద్ర తీరం నడిచి వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చేపలు పడుతున్నటువంటి సీమోను పేతురు కనపడ్డాడు. సీమోను పేతురు, ఒక్క చేపైనా దొరికిందా, నీ దగ్గర ఒక చేపైనా ఉందా అని అడిగితాయా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప మాకు దొరకలేదు. ఆమె వెంటనే యేసే అంటాడు, సీమోను పేతురు నీ వలను కుడివైపున వేయము అన్నాడండి. వెంటనే సీమోను పేతురు అంటారు, నీ మాట చొప్పున, చూడండి, నీ మాట చొప్పున వల వేస్తాను ప్రభు అని చెప్పి దేవునికి మాట ప్రకారము వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు యేసయ్య ఈ భూమి యొక్క మంచి పదార్థాలు మనకిస్తాడు. దేవుని మాటలో శక్తికల కార్యాలు జరుగుతాయి. దేవుని మాట ద్వారా మన జీవితం ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. నువ్వు దేవుని మాట వింటున్నావు. నా ప్రభు భూమి యొక్క మంచి పదార్థములు నువ్వు పొందుకునే విధముగా చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. భూమి యొక్క మంచి పదార్థాలు మేము పొందాలంటే మొదట మీ మాట వినాలని, నీ మాటలోనే సకల ఆశీర్వాదములు దాగి ఉన్నాయని, మీ మాట అనగా వాక్యమని, ఆ వాక్యానుసారముగా మేము ప్రవర్తించినప్పుడు మా జీవితంలో భూమి యొక్క మంచి పదార్థములను మేము పొందుకుంటామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితం స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.